నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది? గుణగణాలు ఎలా ఉంటాయి? శ్రవణ నక్షత్రం అనగానే చంద్రుడు ఒక నక్షత్రం గనక, వీళ్ళు లక్షణాలు గాని, చూసే విధానం గాని, చాలా చిన్న వయసులా కనిపిస్తే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హ్మ్. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఏ విషయమైనా తను ఈజీగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని, ఎదుటి వాళ్ళకి అనుకూలంగా చేసే తత్వం ఉంటుంది. సో, మనకి కనిపించేటప్పుడు వీళ్ళు ప్రతీదీ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళలాగా, సున్నితంగా మాట్లాడుకొని, ఏ విషయమైనా వీళ్ళతో చాలా ఈజీగా డీల్ చేసేయొచ్చు అనే తత్వంగా ఉంటుంది గానీ, వీళ్ళు చాలా హార్డ్ మనుషులు. అబ్బో! పైకి బయట కనిపించేంత ఆహా! సున్నితత్వం గాదు. అస్సలు గాదు. నలుగురిలో కలిసి ఎందుకు రేపు చేసేస్తా అంటే, ఆ! చేసేద్దాం, చేసేద్దాం అని చెప్తారు గానీ, వాళ్ళు అస్సలు చేయరు. హుహు. సో, ఏ విషయం చేయాలన్నా వీళ్ళ దగ్గర వీళ్ళు ప్రతీదీ వాళ్ళు ఒక లోపల ఒక ఎనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆవు తను తినేటప్పుడు అన్ని నెమరేసుకుంటదట. హ్మ్. నెమరేసుకుంటది. అంటే లోపల టపటప నవలేసి ఒక పక్కన వేసుకుంటది. సంచిలో వేసుకుంటది. తను కూర్చుని, పడుకుని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క ఉండని తీసుకొని మళ్ళీ నవిలి, నవిలి, నవిలి నెమరు వేస్తూ నెమరు ఉంటుంది. వేసి తింటుంది. సో, శ్రవణ నక్షత్రం వాళ్ళు అటువంటి వాళ్ళు. ఎన్ని విషయాలు వాళ్ళ మైండ్‌లో ప్రతీదీ నడిపించినా అన్నీ మైండ్‌లో పెట్టుకొని, తర్వాత వాళ్ళు నిదానంగా కూర్చొని అన్నీ ఒకసారి వాళ్ళ ముందు అన్నీ అలా ఆలోచిస్తారు. రీకలెక్ట్ చేస్తారు. రికలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత ఎవరికి న్యాయం చేయాలి, చేయకూడదు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో, వీళ్ళు బయట వాళ్ళకి చాలా మహాత్ముల్లాగా, ఉన్నతమైన వాళ్ళలాగా, చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. అవి రేపు చేసేస్తే వాళ్ళంటే వాళ్ళు చాలా మంచాయన, చాలా మంచి అమ్మాయి చక్కగా చేసేస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం బ్రహ్మరాక్షసులు వీళ్ళు. హ్మ్. ఖరాఖండిగా చెప్తారు ఏ విషయమైనా. నాకిది చాలా నచ్చదు. నాకిలాగే ఉండాలి. నాకు టైమ్ టు టైమ్ ఉండాలి. టైమ్‌లో ఉండాలి. అని ప్రతిదీ మిలిటరీ రూల్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంట్లో వాళ్ళకి మాత్రం 100% వీళ్ళు కొంచెం హార్బుల్. ఓకే. బయట వాళ్ళకి చాలా మంచోళ్ళు. సాఫ్ట్. అసలు ఎంత సాఫ్ట్ అంటే అసలు నోట్లో నాలుకే లేదు వీళ్ళకి అనే తత్వం ఉంటుంది వీళ్ళకి. హ్మ్. ఇది వీళ్ళ లక్షణాలు. అయితే వీళ్ళ జాతకంలో యోగాలు, అదృష్టాలు మాత్రం ఖచ్చితంగా చాలా కష్టం నాన్న. ఎంత టఫ్ అయిన సిట్యుయేషన్స్ ఉంటాయంటే వీళ్ళకి ఒక్కొక్కసారి చేతిలో డబ్బుండదు. హ్మ్. కష్టపడుతూనే ఉంటారు. సో, ఒక్కొక్కసారి అమ్మాయిలైతే హార్డ్ వర్క్ అనేది వీళ్ళు ఎంత ఎక్స్‌ట్రీమ్ చేస్తారో అంత ఎక్స్‌ట్రీమ్ చేస్తారు. కానీ అదృష్టం తక్కువుంటది వీళ్ళకి. హ్మ్. చాలా చాలా తక్కువ అదృష్టం అమ్మాయిల విషయంలో. సో, వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. హస్బెండ్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో వీళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గానే మాట్లాడతారు కదా! బయట సాఫ్ట్ మాట్లాడి ఇంట్లో స్ట్రాంగ్ మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. హ్మ్. సో, ఇంట్లో వీళ్ళని ఒక టార్గెట్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు. వివాహ బంధం సరిగ్గా ఉండదు. సరిగా ఉండదు. చాలా ఇబ్బంది పడతారు. అంటే అనిపిస్తది గదా! బయట మాత్రం చాలా మంచిగా ఉన్నారు. నీకు లోకుగా దొరికింది వైఫ్ మాత్రమేనా? వైఫ్ అంటే హస్బెండ్ హస్బెండ్ మాత్రమే మాత్రమేనా? అనే తత్వంతో వాళ్ళుంటారు. సో, వీళ్ళేంటంటే రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఒక కుటుంబాన్ని నడపాలి, బాధ్యతగా ఉండాలి అంటే వీళ్ళు దాని నుంచి తప్పించుకోవాలని గాని, దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని గాని అనుకోరు. హ్మ్. ఏ కష్టపడినా నేను రోడ్ మీద పడతాను. ఇంట్లో వాళ్ళని కంఫర్ట్‌గా ఉంచాలనుకుంటాను. అందువల్ల ఇంట్లో కొన్ని కొన్ని రూల్స్ స్ట్రిక్ట్‌గా పడడం వల్ల వాళ్ళకది వీళ్ళు హార్బుల్‌గా కనిపిస్తారు. ఓకే. వీళ్ళు గట్టిగా స్టబాన్ మైండ్ లాగా, స్టబాన్ హార్ట్ లాగా కనిపిస్తుంటారు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళు చూసే విధానం అన్నమాట. అయితే వీళ్ళకుండే స్ట్రగుల్స్ ఏంటంటే, బయట వాళ్ళ సొసైటీలో ఎంత కలుపుకొని, ఎంత ఫాస్ట్‌గా వీళ్ళు పరిగెట్టినా, వాళ్ళకి అదృష్టం కలిసి రాదు. హ్మ్. సో, అబ్బాయిలైనా అంతే. చాలామంది మీడియాలో పనిచేస్తుంటారు. రైటర్స్‌గా పనిచేస్తుంటారు. డైరెక్టర్స్‌గా పనిచేస్తుంటారు. అవకాశాలు రావు. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి చాలా పెద్ద క్రియేటివిటీ ఉంటది. కానీ అదృష్టం లేకపోవడం వల్ల వాళ్ళది సరిగ్గా వినరు ఎవరు. హుహుహు. తర్వాత యాక్టింగ్ దాంట్లో అస్సలైతే ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా ఎన్నాళ్ళైనా ఉంచేస్తుంటారు. ఓహ్! నోరిప్పనీయరు అసలు వాళ్ళని. అంటే పైకి రావడం కాస్త కష్టమే వీళ్ళకి. అదృష్టం ఉండాలి కదా నాన్న. మనకి ఏదున్నా జీవితంలో అదృష్టం అనేది కొంచెం అంత ఉండాలి. ఉంటేనే మన దగ్గర టాలెంట్ ఉన్నా లేకపోయినా అదృష్టం లాక్కొచ్చేస్తది. హ్మ్. సో, 100 టాలెంట్లు ఉన్నాయి ఇంపార్టెంట్ కాదు. మనకింత అదృష్టం ఉందో చెక్ చేసుకోవాలి. సో, వీళ్ళు ఏంటంటే చాలా వరకు దేవుడిని నమ్ముతారు వీళ్ళు. కానీ జాతకాన్ని గాని, తర్వాత జ్యోతిష్యంలో ఉండే ఏదో పరిహారాలు గాని నమ్మరు. హ్మ్. అసలు నమ్మరు. అసలు ఏంటి ఇవన్నీను అని జెప్పేసి. ఎందుకంటే శ్రవణ 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి. మకర రాశి అధిపతి శని భగవానుడు. సో, హ్మ్. శని భగవానుడి తత్వం వల్ల ఏంటంటే కర్మను అనుభవించడానికి సిద్ధపడేవాళ్ళు వీళ్ళు. సో, ఓకే. మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికోసం నేను వాళ్ళ గుడికెళ్ళి మొక్కినా, మొక్కకపోయినా ఆయన నాకైతే ఇచ్చేదేముండదు. కానీ నాకిష్టమైతే నేను వెళ్లి మొక్కుతాను. అంటే దేవుడిని నమ్మనని కాదు ఇక్కడ. హ్మ్. దేవుడిని ఖచ్చితంగా నమ్ముతారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన టైంకి ఈ రోజు, ఈ వారం వెళ్ళండి అంటే వెళ్ళరు. వాళ్ళు నచ్చినప్పుడు వెళ్తారు వాళ్ళు. హుహు. నాకు దేవుడంటే ఇంట్రెస్ట్ ఉంది. నేనెళ్తాను. అంతేగాని ఖచ్చితంగా ఈ వారమే వెళ్ళాలి. ఈ పూట ఉపవాసం ఉండాలి. ఇలాగే దీక్ష చేయాలి అంటే చేయరు. ఓకే. ఇలా నియమాలు గాని,
తర్వాత ఇలా గురువులు నమ్మడం గాని, జ్యోతిషాన్ని నమ్మడం గాని, కర్మ సిద్ధాంతాన్ని చేయడం గాని వినరు. సో, కర్మ నాకిలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అంతే అని చెప్పేసని. దానివల్ల చాలా వరకు వీళ్ళని చాలా మంది స్నేహితులు వాళ్ళతో బాగా ప్రేమగా ఉన్నట్టు ఉంటారు గానీ, వీళ్ళని యూజ్ అండ్ త్రో‌లో చూస్తారు వాళ్ళు. అరే! కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి కంఫర్ట్‌గా వాళ్ళకన్నీ అనుకూలంగా ప్రాణం పెట్టి చేస్తారు. ఏ పని చెప్పినా ప్రాణం పెట్టి చేస్తారు వాళ్ళు. బాగా చదువుతారా వీళ్ళు? బ్రహ్మాండంగా. అసలు వాళ్ళ చదువులు చూసామంటే ఆశ్చర్యపోతాం. వాళ్ళ చదువులు గాని, వాళ్ళ పనులు గాని, వాళ్ళకి అన్నిటికంటే క్రియేటివిటీ చాలా ఎక్కువ వీళ్ళకి. హుహు. ఇప్పుడు ఏదైనా వర్క్ చెప్తే, దాన్ని ఇలా కాదు, ఇలా కావాలంటే దాన్ని అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. ఎంత బాగా చేస్తారంటే, అసలు ఇంత బ్రహ్మాండంగా రాస్తారా అసలు ఈ విషయం అని చెప్పేసి అనుకుంటాం. కానీ అదృష్టం లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతారు. కార్నర్ అయిపోతారు. హ్మ్. వాళ్ళు ఏదో కార్నర్‌లో ఉండిపోవడం తప్ప వాళ్ళు బయటకొచ్చేది చాలా చాలా తక్కువ. శ్రవణ నక్షత్రంలో అదృష్టం బావుండి కలిసొచ్చేవాళ్ళు మనం ఒక 5% తీసుకోవచ్చు. ఒక 5% 100%లో 10% కూడా కాదు. ఒక 5% మాత్రమే అదృష్టం. సో, అదృష్టం ఎలా ఉంటుంది వీళ్ళి అంటే, వాళ్ళు మాట్లాడిన, వాళ్ళు చేసిన అన్నిట్లో రంగాల్లో వీళ్ళ అభివృద్ధి అనేది బావుంటుంది. ఖచ్చితంగా లగ్నం బావుండాలి. లగ్నానికి శుభదృష్టి గ్రహాలుండాలి. అప్పుడే వాళ్ళ జీవితంలో అదృష్టం కనిపిస్తది. లేకపోతే లైఫ్ అంతా కష్టాలు పడేవాళ్ళు వీళ్ళే. అండ్ బాగా చదువుతారు. కానీ వివాహ జీవితంలో కాస్త ఇబ్బందులున్నాయి ఇబ్బందులే. వాళ్ళకి. ఆరోగ్యం ఎట్లా ఉంటది? ఆరోగ్యం బావుంటుంది వీళ్ళకి. చాలా స్ట్రాంగ్ పర్సన్స్. అదే చెప్తున్నా, చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా ఏళ్ళు బతుకుతారు వీళ్ళు. హ్మ్. చాలా ఏళ్ళు కష్టాలు పడతారు. సో, ఎవ్వరికీ చెప్పుకోరు. ఎవ్వరితోటి అడగరు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక రూపాయి లేదన్నా సరే, బయట వాళ్ళ ముందు అసలు రూపాయలెట్టి కనపడరు. వాళ్ళ బట్టలు గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని, హ్మ్. వాళ్ళు కూర్చొని చెప్పే విషయాలు గాని, ఏ రోజుకున్నా నాకిది కావాలి అని ఏ స్నేహితుడిని అడగరు. స్నేహితులకు తెలుసు వీళ్ళకి కష్టం ఉందని. కానీ వీళ్ళు ఎంతవరకు పనుందో అంతవరకు పని చేసి, అందరూ డబ్బులిచ్చి వదిలేస్తారు. సో, ఇది ఒక విధంగా చెప్పాలి అంటే, జాతకం, ఈ శ్రవణ నక్షత్ర జాతకం అనేది కొంచెం దుర్భరమైన జీవితం. మరి అలాంటి దుర్భరమైన జీవితంలో నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏ దేవీ దేవతను ఆరాధించాలి? దేవతయో కాదు. నాకు కొన్ని జ్యోతిష జాతకాన్ని ఖచ్చితంగా చూపించుకోవాలి. జాతకంలో ఉన్న పరిహారాలు వీళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క జాతకం ఒక్కొక్క డిఫరెంట్ వీళ్ళకి. వీళ్ళు ఒక్కొక్క దానికి మోక్ష స్థానాలు పడతారు. ఒకళ్ళు ధర్మస్థానాల్లో పడతారు. కొంతమంది అర్ధస్థానాల్లో పడతారు లగ్నాలు వీళ్ళకి. సో, ప్రపంచంలో మనం అందరికీ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు జాతకాన్ని ఖచ్చితంగా నమ్మి దాన్ని ఆచరించాలి. పరిహారాలు అక్కడ తీసుకోవాలి. సో, వీళ్ళు రోజు పూజించి ఏదైనా బయటపడాలంటే లక్ష్మీ నరసింహస్వామిని హ్మ్. ఎక్కువగా పూజించాలి. లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజించడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసొస్తది. సో, వెంకటేశ్వర స్వామినైనా పూజించొచ్చు. కానీ లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళకి ఒక డెస్టినీ హ్మ్. లైఫ్‌లో ఏం సాధిస్తాము అనేది తెలుస్తుంది. సో, వాళ్ళకున్న ఈ జీవిత భాగస్వామితో ఉన్న ఇబ్బందులు కూడా లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల, సో, స్వామివారు, అమ్మవారిని ఏదైతే పక్కన చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారో వాళ్ళ లైఫ్‌లో అంత అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంటది. హ్మ్. సో, మంగళవారాలు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామిని పూజించడము, మంగళవారం ఆ స్వామివారి గుడికి వెళ్ళడము, సుగంధ ద్రవ్యాలు స్వామివారికి అర్పించాలెప్పుడు. హ్మ్. సుగంధ ద్రవ్యాలను మనకి షాప్‌లో అడిగితే ఇస్తారు చక్కగా. సుగంధ ద్రవ్యాలు, వస్త్రము స్వామివారికి ఇస్తూ ఉంటే, స్వాతి నక్షత్రంలోని గాని, చిత్తా నక్షత్రంలో గాని సుదర్శన హోమాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని కొన్ని గుడులలో. ఆ హోమాలు జరిగినప్పుడు ఆ హోమానికి వెళ్లి కూర్చోవడం. ఇవి కూర్చుంటే సరిపోద్దా? కూర్చొని చేసుకోండి. ఎందుకంటే చెయ్యాలంటే మళ్ళీ డబ్బు కావాలిక్కడ. ఓహ్! వాళ్ళ దగ్గర ఎంత వరకు ఉందో తెలీదు మనకి. వీళ్ళ దగ్గర డబ్బులు నిలబడతాయా? అసలు డబ్బు సంపాదించాలనుందన్న. సంపాదించాలి కదా వాళ్ళు. కష్టపడుతూనే ఉంటారు. అంటే సాలరీస్‌లో కాస్త పేదరికంలో ఉంటారా వీళ్ళు? ఉన్నప్పుడు ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టి కష్టాలు అనుభవించేవాళ్ళు వీళ్ళు. నలుగురు అన్నదమ్ములున్నారనుకోండి. ముగ్గురు అన్నదమ్ములు సెటిల్ అవుతారు. ఇతను వాళ్ళ ముగ్గురిని అడగడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమిస్తే అది తీసుకుంటారు. అది ఎవరైనా లేదురా నాకు కూడా కావాలనుకుంటున్నా అంటే, సరే వాడికిచ్చేసేయలే. వాడికంటే ఏమిటి ఎక్కువ అని చెప్పి ఇచ్చేయమని చెప్తారు. హ్మ్. ఇది వీళ్ళ బాధ. అది. సో, వీళ్ళకి జాతకంలో ఉండే యోగం ఏంటంటే, అదృష్టం ఏంటంటే, కొంత కర్మ సిద్ధాంతం ఉంటుంది గనక, జాతకాన్ని ఖచ్చితంగా నమ్మాలి. హ్మ్. సో, బావున్న వాళ్ళు కూడా ఉంటారు. బాలేని వాళ్ళే ఉండరని కాదు. అది వాళ్ళ జాతకం అదృష్టం బావుంటే ఉంటారు ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు నేను చెప్పినట్టు అందరూ అలాగే ఉండాలి. 90 100 మంది కాదు కదా! 90% ఇట్లా 90% ఇలా ఉంటారు. ఉంటారు. 10% బావుంటారు హ్యాపీగా. జాతకాలలో దాని యొక్క రాశులను బట్టి, లగ్నాలు బట్టి లగ్నాలను బట్టి మారుతూ ఉంటుంది. 100% బావుంటారు. అది. జయప్రద గారు, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు గాబట్టి, వాళ్ళు ఏం చేయాలి? చక్కటి పరిహారాలను కూడా సూచించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.